సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ 10 వెబ్ సిరీస్ ఏంటో మాట్లాడుకుందాం. అండ్ ఈ లిస్ట్లో ఉన్నవన్నీ హై IMDb రేటింగ్తో ఉన్నవే. మీరు చాలా వరకు చూసి ఉంటారు, కానీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు. సో ఈ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి ద జంగవూరు కోర్స్. ఈ వెబ్ సిరీస్ యొక్క IMDb రేటింగ్ వచ్చేసి 8.3 అవుట్ ఆఫ్ 10. ఈ వెబ్ సిరీస్లో ఒక అమ్మాయి తన తండ్రి మరణం తర్వాత ఇండియాకి వస్తుంది. కానీ అక్కడ తండ్రి మిస్టరీగా కనిపించకపోవడంతో ఆమె వెతకడం మొదలు పెడుతుంది. దాని వెనుక ఉన్న రహస్యాలేంటో మనం ఈ సిరీస్లో చూడవచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకు సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 మూవీ వచ్చేసి సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.3 అవుట్ ఆఫ్ 10. అండ్ ఈ సిరీస్లో పార్టీషన్ టైంలో జరిగిన కథ. హీరో ఫ్యామిలీ చనిపోతుంది, ఆ తర్వాత తను ఎలాంటి మార్గం ఎంచుకుంటాడో ఈ సిరీస్లో చూపిస్తుంది. అండ్ ఈ సిరీస్ అనేది చాలా వైలెన్స్ అండ్ అలాగే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. దీన్ని ఒంటరిగానే చూడండి. ఈ సిరీస్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 3 సిరీస్ వచ్చేసి ది నైట్ మేనేజర్. దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.9 అవుట్ ఆఫ్ 10. ఇషాన్ అనే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఒక గ్యాంగ్లో అండర్ కవర్ పని చేస్తూ ఉంటాడు. చాలా యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్తో ఉంటుంది. చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. ఈ సిరీస్ వచ్చేసి మనకు హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 4 వచ్చేసి రానా నాయుడు. ఈ సిరీస్ యొక్క IMDb రేటింగ్ వచ్చేసి 7.1 అవుట్ ఆఫ్ 10. ఈ సిరీస్ మనకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. రానా ఒక ఫిక్సర్, సెలబ్రిటీ రహస్యాలను దాచిపెడుతూ ఉంటాడు, కానీ తన తండ్రితో ఉన్న స్టోరీని చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో నెంబర్ 5 వచ్చేసి జహానాబాద్. సో దీని IMDb రేటింగ్ వచ్చేసి 6.7 అవుట్ ఆఫ్ 10. ఇందులో ఒక వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత తన ఊరికి వస్తాడు. తను ఎందుకు వెళ్ళిపోయాడు అండ్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేది మనం ఈ సిరీస్లో చూడవచ్చు. ఈ సిరీస్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 6 వచ్చేసి దురంగా సీజన్ 2. ఈ సీజన్ 2 సీజన్ 1కి లింక్ అయి ఉంటుంది. అండ్ ఇందులో హీరో విలన్ యొక్క లింక్స్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సో దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10. ఈ సిరీస్ వచ్చేసి మనకు G5లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 7 వచ్చేసి ఖుర్రా. దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.6 అవుట్ ఆఫ్ 10. పంజాబ్లో ఒక దంపతులపై మిస్టరియల్ మర్డర్ కేసు ఉంటుంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటాయి. థ్రిల్లింగ్తో పాటు ఫన్నీ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 8 వచ్చేసి దాహత్. దీని IMDb రేటింగ్ వచ్చేసి 8.1 అవుట్ ఆఫ్ 10. రాజస్థాన్లో ఒక సీరియల్ కిల్లర్ కథ. అతను అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి చంపేస్తూ ఉంటాడు. పోలీసులు అతన్ని పట్టుకుంటారా లేదా అనేది మనం ఈ సిరీస్లో చూడవచ్చు. ఈ సిరీస్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 9 వచ్చేసి గన్స్ అండ్ గులాబ్స్. దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.6 అవుట్ ఆఫ్ 10. ఈ సిరీస్ని ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ అండ్ డిక్ చేశారు. గ్యాంగ్ వార్స్, యాక్షన్స్, కామెడీస్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని వాచ్ చేయండి. ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో నెంబర్ 10 వచ్చేసి ఇన్స్పెక్టర్ అవినాష్. దీని IMDb రేటింగ్ వచ్చేసి 8.9 అవుట్ ఆఫ్ 10. అవినాష్ ఒక పోలీస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. కానీ ఒక కేసులో అతనిపై సీరియస్ ఆరోపణలు వస్తాయి. అతను నిజంగా దోషి అవుతాడా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసి ఇరికిచ్చారా అనేదే మనం ఈ సిరీస్లో చూడవచ్చు. ఈ సిరీస్ వచ్చేసి మనకు జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.